హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. మేము వాళ్ళ రవ్వు చేపలు పట్టనీకి వచ్చినాం. సో రాడ్స్ గుచ్చాలు వేస్తాం. మాసపేట డ్యామ్లో కొత్త వాటర్ ఇడిచిర్రు. సో వాటర్ అయితే ఎక్కువ అవుతున్నాయి. సో చాలా వాటర్ వచ్చినాయి కాబట్టి కొంచెం చేపలు కొంచెం స్పీడ్ ఉంటాయి, పడితే అని నమ్మకము. సో మనం చూద్దాం ఇప్పుడు పడితే లేవా అని. సో బయట ఏం కలుపుతారని చాలామంది అడుగుతారు. వీళ్ళు అయితే కొంచెం తవుడు కందిపొట్టు ఉంది, కందిపొట్టు ప్లస్ గోధుమ పిండి పోసేసుకున్నాం. గోధుమ పిండి ఇట్లా ఫుల్ అది సరిపోయేంత కలుపుకోవాలి మనం. అది ఇది మొత్తం కలిపేసుకున్నాం. ప్లస్ ఇది కొంచెం బాలామృతము, బాలామృతం ఇది. తర్వాత కొంచెం పార్లేజీ బిస్కెట్. ఈ వట్టుడేమో కానీ సామాన్కి ఎక్కువ ఉన్నాయి కొనుడు. ఇట్లా అంతే, ఏమొద్దు, నేను ఇవే కలుపుతా. వాటర్ కావాలని ఇంకొంచెం వేసుకుంటాం. అది బాలామృతం బ్రోస్, ఇక్కడ చేపలు పట్టుడేమో కానీ ఈ ఖర్చు ఎక్కువ ఉంది బ్రో. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, గోధుమ పిండి, తవుడు, ఈ బాలామృతం పైసలు వీటికే అవుతున్నాయి బ్రో. చేపలు మంచిగా పడ్డట్టు అస్సలే లేవు. నేను ఎప్పుడు కానీ గివ్వే కలుపుతా బ్రో. ఈ 4 ఐటెంలే కలుపుతా, ఒక్కొక్కసారి 2 ఐటెం కలుపుతా, గోధుమ పిండి, తవుడు. సో అంతే కలిపిన, ఏం కలిపలే. ఇక 4 ఐటమ్స్ మిక్స్ చేసిన ఇట్లా గింత మంచి కలుపుతున్నా. ఈ కలిపిందేమో అని ఒక బర్రెగా అనుకొని దానికి పెడితే నిమ్మలంగా పాలన ఇస్తుండే బ్రో. నిజం చెప్తున్నా, పిండి నేనైతే ఎప్పుడు కలపలే బ్రో. ఈ చేపల కాడ కలుపుతానని నేను ఎప్పుడు అనుకోలే అసలుకి. మొత్తం కలుపుతున్నాం, కొంచెం కలుపుతున్నాం బ్రో. ఇంత మంచి కలిపినా, ఇంత మంచి పిండి కలిపినా చేపలు పడకపోయినావు అనుకో బ్రో. ఆ తవుడు ఒక 2 రోజులు ఆడ పోసిరారి, 3వ రోజు పక్క పట్టుకొస్తారు మీరు. ఇది నా గ్యారంటీ. కొంచెం కలిపేసి ఎట్లాంటి మోషన్కి రావాలి. నార్మల్గా ఉండాలి, మరీ పల్సగా ఉండదు, మరీ గట్టిగా ఉండదు. నార్మల్ పీస్ చూపిస్తా. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే ఏమైతే అంటే కొద్దిసేపు ఉంటుంది, చాలాసేపు అంటే ఒక ½ అన్ అవర్ వరకు ఉంటుంది. అప్పుడు తర్వాత కరిగిపోతుంది. రాడ్స్ వచ్చేసి రైట్. సో మనం దీనికి 16 గుచ్చా, స్పైడర్ హుక్స్ అంటారు దీన్ని. 16 గుచ్చాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు దీన్ని లాంగ్ క్యాచ్ చేద్దాం. ఎంత బలం ఉందో అంత బలం తీసి ఇసరాలి, రౌండ్గా పెట్టేసుకోవాలి అంతే. సో బైక్ క్యాస్టింగ్ రాడ్ అండ్ రీల్ డైరెక్షన్ వేస్తున్నా, పడాలి నీళ్ళు కాబట్టి. స్టిక్ తీసుకురావాలా? నేను ఎప్పుడు కానీ గుచ్చాలు వేసినప్పుడు నేను ఒకటి అనుకుంటా బ్రో నా మనసులో. అది నాకే అనిపిస్తా, మీకే అనిపిస్తా, చెప్పురు ఒకసారి. ఒక పెద్ద రోచాప హుక్ అయి మొత్తం రాడు మొత్తం నీళ్ళలో గుంజుకవికినా సరే పోయి తెచ్చుకుంటా అనిపిస్తా బ్రో ఒక్కొక్కసారి. మీకు గిట్ల ఎప్పుడన్నా అనిపిస్తే కామెంట్ చేయరు బ్రో. ఆ డ్రాగ్ ఎట్లా పెట్టాలి? డ్రాగ్ కొంచెం ఇట్లా వస్తే రావాలి. మనకెప్పుడు పెద్ద పెద్ద 10 కేజీలు రవ్వులు, 6 కేజీలు, 5 కేజీలు ఎప్పుడు పడితేమో బ్రో. ఆ సమయం కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. నేను వేసిన 5-10 నిమిషాలకి గిడ రావడానికి రప్పున గుంజింది బ్రో. ఫిష్ అయితే ఉక్కైంది, చాలా పెద్దది. పెద్ద అనుకుంటా, పాంప్లెట్ అయితే కావద్దని అనుకుంటున్నా. రాడ్ను మాత్రం ఘోరం గుంజుకోయింది బ్రో ఆ ఫిష్ అయితే. మనం చూద్దాం ఇప్పుడు అది ఎంత ఉందో.
మామూలు గుట్లే కదా అది అన్నది. మాసపేట డ్యామ్ చూడడానికి మస్తు పెద్దగా ఉంటుంది బ్రో, కానీ నాకు ఒక్కసారికి ఇట్లా 5-6 కేజీల రవ్వ అయితే అస్సలు హుగ్గాలి. రవ్వే చిన్నది చిన్నది. నేను చేప సైజు చూసి షాక్ అయిన బ్రో. రాడ్ మాత్రం రప్పను ఘోరం గుంజుకపోయింది. బయటకు వచ్చేసరికి చిన్నగా అయింది బ్రో. అసలు నాకు అర్థమైతే లేదు చేప వేరేది గుంజిందా లేకపోతే మధ్యలో ఇది వచ్చిందా నాకు అర్థమైతే లేదు. సో సేమ్ డైరెక్షన్ ఇద్దాం, చూద్దాం.